పంతులు గారు ఇంటికి రాగానే ఆనంద ఫ్యామిలీ అంతా షాక్ అవుతూ ఉంటారు. ఎందుకొచ్చని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే ముహూర్తం పెట్టాలని చెప్పి రమ్మన్నారండి అని పంతులు గారి మాటలకి ఒకసారి ఆనంద కోపం వస్తుంటుంది. ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అదిగో శరణ్య ఫోన్ చేసి చెప్పిందండి అని పంతులు గారి మాటలకి శరణ్య షాక్ అవుతూ ఉంటుంది. దర్శన్కి చాలా కోపం వస్తుంది. నేను మిమ్మల్ని పిలవడం ఏంటి అని శరణ్య అనగానే, అదేంటమ్మా నీ ఫోన్ ఉండగా ఫోన్ వచ్చింది నాకు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇంకా అనన్య చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. శరణ్య ఫోన్ తీసుకుని శరణ్యలా మాట్లాడి అనన్య పంతులు గారిని రమ్మంటాం. అలాగే ఈరోజు మా శోభన ముహూర్తం పెట్టాలని చెప్పేసి అనన్య చెప్పిన విషయం అంతా అనన్య గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా చాలా సంతోషపడుతుంటుంది. ఇంకా శరణ్య ఇరుక్కుంది అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి శరణ్య, ఏంటి నీ ఫోన్ నెంబరేగా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఒకసారిగా శరణ్య ఫోన్ తీసుకొని, అవును ఈ నెంబర్ నాదే, కానీ నేను ఆయనకి ఫోన్ చేయడం అత్తయ్య అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. పంతులు గారు, ఆయన ఇలాంటి విషయాలు పెద్దలుగా మాట్లాడాలి, ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మీరు ఎలాగొచ్చారండి అని కోటేశ్వర అని, పెళ్ళి అయింది మా పెద్దవాళ్ళకి కాదండి, మాకు అందండి అని శరణ్య చెప్పిన విషయం పంతులుగా చెప్తూ ఉంటారు. ఒకసారిగా ఆనంద షాక్ అవుతుంది. ఆనంద్ ఇంకా ఏం మాట ఇబ్బంది పడుతూ ఉంటుంది. నేను కాదని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటి ఏం మాట్లాడో శరణ్య అని చెప్పి ఆనందం నిలదీస్తుండదు. కానీ శరణ్య ఇంకేం మాట్లాడపోతుంది. దర్శనం ఇంకా శరణ్య మీద చాలా కోపం వస్తూ ఉంటుంది.